ఆత్మతం సంయుక్త స్కూల్ గా ఇది ఒక పవిత్రమైన దేవాలయం. ఇలా వస్తువులందరూ కూడా ఇక్కడ వస్తువులు కూడా చాలా జ్ఞానాన్ని ఆర్జించేటువంటి శక్తివంతులు. దీనిలో చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈ నాగరేశం మటుకు ఈ యొక్క సంయుక్త స్కూల్ అనేటువంటి దేవాలయం నిర్మించినటువంటి మా తేజ సార్ గాని రిధి సార్ గాని. తేజ సార్ చూస్తుంటే సూర్యుడు చూస్తుంటే అనిపిస్తుంది, మరి రిధి సార్ చూస్తే నాకు చిన్నమామ చూస్తుంటే అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా ఎంత అద్భుతంగా సూర్యుడు చంద్రుడు మధ్యలో సంతోషం. ఈరోజు మనందరూ కూడా వినియోగదారులకు సంబంధించినటువంటి విషయాన్ని కులంకుశంగా చాలా బ్రీఫ్ గా చాలా అద్భుతంగా వివరించి నిజంగా 45 నిమిషాలు సార్ గొంతు కూడా ప్రాబ్లం కూడా చాలా అద్భుతంగా చెప్పినటువంటి కన్స్యూమర్ కమిషన్ మెంబర్ గారు అయినటువంటి విజయానికి ప్రతిరూపం మా విజయ మీనా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అంటే అందరూ అనుకుంటారు టీచర్లు కానీ ఉపాధ్యాయులు అంటారు. ఉపాధ్యాయులు అంటే నా దృష్టిలో ఆ కొవ్వొత్తి ఉంటుందా, ఆ కొవ్వొత్తి కరిగిపోతుంటే కూడా వాళ్ళు మనందరూ కూడా జ్ఞానం ఇచ్చేటువంటి శక్తివంతులు మన ఉపాధ్యాయులు. సంబంధించిన కృష్ణ గాని సాయి గాని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రామకృష్ణ గారి ఇంకా చాలా మంది ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యా వరదేవత, విద్యా వరదేవత, విద్యా సరస్వ భూషణం అంటే విద్యకు సంబంధించినటువంటి భూప్రపంచంలో అంత గొప్పది ఏం లేదు. కానీ అందరూ అనుకుంటారు సార్ మేము 8th క్లాస్ చదువుతున్నాం సార్ మాకేం తెలుసు సార్ వినియోగదారులు అంటే ఎవరు. 8th 9th పిల్లలు ఒక్కసారి వినియోగదారుల చైతన్యం ఒకసారి వచ్చిందనుకో యావత్ భారతదేశానికి వచ్చేటువంటి శక్తివంతులు మా సంయుక్త మాట చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుందంటే భారత మాత కూడా కురికించేటువంటి విధంగా చాలా ధైర్యంగా ఒక్కొక్క పిల్లలు లేచి మాట్లాడుతుంటే నాకు తెలిసిన మటుకు నల్లమల్ల అడిగే పారిపోయినటువంటి అందమైన పురులే కనిపిస్తుంది. ఆ శక్తిని చూస్తుంటే నాకు ఈరోజు చాలా సంతోషం ఏమనిపిస్తుందంటే భారతదేశం పెరగాలంటే ఈ సంయుక్త వస్తున్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కావాలి, ధైర్యవంతులు కావాలి, శక్తివంతులు కావాలి. సబ్జెక్టులు చూద్దామా? రెడీయా? వినియోగదారుల సబ్జెక్టులకు వద్దామా? వస్తామా? చాలా సంతోషం మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఈ రోజు సంయుక్తకు సంబంధించినటువంటి కన్స్యూమర్ క్లబ్ అనేటువంటిది ఇనాగ్రేషన్ చేయడానికి మా విజయ్ సార్ వచ్చిండు, మా తేజ గారు, మా రితీష్ గారు, మా సంతోష్ సారు, బీనా మేడం ఇంకా చాలా మంది వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మిమ్మల్ని అందరూ కూడా హూ ఇస్ ద కన్స్యూమర్? కన్స్యూమర్ అంటే ఎవరు? Say anyone. Yes, madam. What's your name? See? Srinita. Boys, please applause. Boys only, boys. Free or costing any giving a money? Yes. Anyone? ఏ వస్తువులు అయితే తీసుకుంటామో వాళ్ళందరూ కూడా వినియోగదారులే. కడుపులో ఉన్న బేబీ నుంచి కాటికి పోయేటువంటి ముసలుల వరకు ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులు అంటే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, చదువుకున్నలు కావచ్చు, నిరక్షరాస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దే కాల్డ్ యాజ్ ఏ కన్స్యూమర్. అంతేనా కదా? అయితే కన్స్యూమర్ సంబంధించినటువంటి దాని మీద మనం అనుకున్న 19వ శతాబ్దంలో 19th సెంచరీ లోపల ఏం జరిగిన ఒక వస్త్ర వ్యాపారం లోపల ఒక పెద్ద ఎత్తున శ్రమ దోపిడీ అనేటువంటి స్టార్ట్ అయింది. ఆ శ్రమ దోపిడీ నుంచి ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రమ దోసుకుంటున్నటువంటి దాని మీద ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి దాని మీద కొన్ని హక్కులు కావాలంటే దాని మీద పోరాటం చేసిన తర్వాత ఇక ఆ పోరాటం ఈ పోరాటం అయిన తర్వాత CCP అనే ఒక యాక్ట్ వచ్చింది, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేటువంటి యాక్ట్ వచ్చింది. దీంట్లో ఎప్పుడు జూలై 20 తర్వాత ఒక కొత్త చట్టం వచ్చింది.
ఎవరైనా సరే ఎంత గొప్ప స్థాయిలో సరే ఏ స్థాయిలో సరే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ ప్రొడక్ట్ సంబంధించినటువంటిది మనకు ఆరోగ్యానికి హాని కల్పిస్తుంటే వాళ్ళను కూడా శిక్షించేటువంటి చట్టం వచ్చిందని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ మనం చాలా మంది తెచ్చి మనకు అడ్వర్టైజ్మెంట్ అంటే చాలా ఇష్టం. మనం ఈ మధ్యలో ఇంకొక విచిత్రం అంటే విచిత్రం పూరితమైనటువంటి ప్రకటనకు మీరు ఎవ్వరు కూడా ఆకర్షితులు కావద్దు, మీరు మోసపోవద్దు, మీ కుటుంబ సభ్యులు కూడా మోసపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ ఈ మధ్యలో మనం చూస్తున్నాం. హాస్పిటల్ పోతుంటాం, మనం పోకని మనకి ఏం చేస్తారు, డైరెక్ట్ తీసుకొచ్చి బిగిస్తుంటాం. మనం ఇది రియల్. విజయ్ సార్, సంతోష్ సార్, తేజ సార్ అండ్ నితీష్ సార్, మనం హాస్పిటల్ పోగానే మనకు బిగిస్తాం తప్ప పేషెంట్ యొక్క స్థితిగతులు మాత్రం చెప్పారు. ఏమనంటే నువ్వు అంటారు తప్ప ఇంకా ఏం చెప్పారు. ఇంకా మీకు ఈ రోజు నుంచి యూ హ్యావ్ ఎ రైట్స్, మీకు అందరికీ రైట్ ఉంది ఏంటంటే ఆ పేషెంట్ యొక్క స్థితిగతులు ఏమున్నాయి, ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఏమున్నది, మీరు ఏం డయాగ్నోస్ చేస్తున్నారు, ఏం టెస్ట్ చేస్తున్నారు, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏ డాక్టర్ పర్యవేక్షణ చేస్తున్నారు అనేటువంటి దాని మీద పేషెంట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకునేటువంటి హక్కు మా సంయుక్త స్కూల్ విద్యార్థులకు మనం ఒకసారి సోచించాలి, మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా సమృద్ధిగా తెలియజేసుకుని. ఎందుకంటే సమయం టుగెదర్ అయిపోయింది కనుక ఇంకా మాట్లాడాలని బాగుంటుంది కనుక బాగా మాట్లాడాలనుకుంటున్నారు కానీ సమయం చాలా తక్కువ కనుక ఈ రోజు మీరు ఒకటి చెప్తున్నా, ఈ రోజు మీరు ఈ విషయం మీద అవగాహన చేసుకోకపోతే భావితరాల మనిషి అనేటువంటి వ్యక్తి ఉంటాడు. మనిషి అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఇక బిల్డింగ్లు ఉంటాయి, బంగారం ఉంటుంది, ఇంకేమైనా ఉంటుంది తప్ప కానీ మనిషి మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసిన 100 సంవత్సరాలు ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చింది. ఈ రోజు కూడా మనం ప్రశ్నించకపోతే, ఈ రోజు కూడా మనం ఆలోచన చేయకపోతే, ఈ రోజు కూడా మనం మాట్లాడకపోతే భవిష్యత్ తరం అనేటువంటిది. ఎందుకంటే ప్రతి దాంట్లో కలిసి మనం చేయడం చూసాం, గుడ్లు కలిసి, మాంసం కలిసి, ఇక ప్రతి దాంట్లో కలిసి చింతపండుల, ఉప్పుల, పప్పుల, సబ్బుల, ఇంకా ప్రతి దాంట్లో కల్తీమైనటువంటి పరిస్థితి కనుక ఆ కల్తీమయాన్ని ఎదిరించాలంటే ఒకటి కోరుతుంది ఏంటంటే భారతదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి వినియోగాల చైతన్యం కలిగేటువంటి శక్తివంతులు కావాలంటే ఈ సంయుక్త స్కూల్ విద్యార్థులు ఒక్కసారి మేల్కొని వినియోగాల చైతన్యం కలిగినటువంటి ఒక క్లబ్ కావాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంకల్ప బలానికి సాధన కూడా అయితే సంయుక్త స్కూల్ విద్యార్థులు మరొక మా సంతోష్ గారికి, మా విజయ్ గారికి, మా రామకృష్ణ గారికి, మా మేడం వీణా మేడం గారికి, మా ఫ్యాకల్టీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినియోగాల ఐక్యత అంటే వర్ధిల్లాలి, వినియోగాల ఐక్యత వర్ధిల్లాలి, వినియోగాల ఐక్యత కామ్ చేసుకోవాలి మేడం, వినియోగాల ఐక్యత, వినియోగాల ఐక్యత, number of complaints increase automatically. The other two districts will have their own separate district commissions. So these commissions are established by the state government in aid with central government. Central government under Consumer Protection Act mandated the establishment of Consumer Commission. These are not regular courts. The courts are different. That's the reason we will not call them consumer courts. We call them consumer commissions. Courts, there is a legal process. The legal process will not be applicable to consumer commissions. It is quite simple. Like your sir is sitting here, we will be sitting there. You can come and talk to us directly. When you go to the court, can you directly talk to the judge? But in consumer commissions, you can come directly talk to the members and presidents of the commission. That's the reason we are not called judges. We are not called judges. We are called members and presidents. Members and presidents. So that consumers should not fear to come in to the commission. In the moment you say court, there is a fear attracted towards the consumers that it will be prolonged battle and all. That will not be there in Consumer Commission. Within 3 months your dispute will be settled. So that is the kind of structure has been made for under Consumer Protection Act. So all this will benefit you. You don't tolerate any fraud or misleading advertisement or any kind of deficiency of service or defect in a product. If there is a product defect,
Say for example, your parents purchased a lunch box and a water bottle. The bottle cap is not appropriate. You'll see, right? Quite often these kind of things. When you try to return, the manufacturer will say that no, it is not. I will not take it back. Once goods sold can be returned. Have you seen this? So this is not allowed. If it is an defective product, it needs to be returned and replaced. Likewise, of late, e-commerce. You all know e-commerce? What is e-commerce? Earlier we used to go to shops to purchase products. Now we don't require shops. We have Amazon, Flipkart, Meesho, Snapdeal. There are several online platforms where you can sit in the house and purchase the products. So though when you are online booking a product, the photo shown in the website and the product, will it be more opportunities will be given to us to interact, and more complaints will be filed through this club, and we will resolve the issues in the society. If there is some, see, the thing is, if somebody is doing fraud and you let him, you allow him to do frauds, you are also contributing to the fraud. If somebody is doing fraud, knowingly you are allowing him to doing fraud, then you are also fraudster. Can I say that? Yes, sir. So don't become fraudsters, be vigilant, fight for your rights, approach consumer commissions whenever manufacturers cheat you, and they will be there to resolve your complaints. Thank you. Thank you for joining us. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!